హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా అరుణ్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళి ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు త్వరగా రీచ్ అవుతాయి అన్నమాట. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి బిగ్ బాస్లో ఎలిమినేషన్ మనకి రేపు ఉంది. కానీ నేను మాత్రం ఎలిమినేషన్ గురించి ఆల్రెడీ నామినేషన్స్ రోజే డిసైడ్ అయినా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి ఆల్రెడీ ఆ థంబ్నెయిల్ పైన నేను పెట్టడం కూడా పెట్టేసాను అనమాట, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు అని. అట్లా అనమాట. అయితే ఏంటి, ఈరోజు వీకెండ్ సాటర్డే ఈరోజు ఉంటుంది. నాకు తెలిసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం ఒక చిన్న రచ్చ అయితే జరగాలి అని నేను అనుకుంటున్నా. నిన్న జరిగిన లైవ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, అంటే ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించింది కానీ లైవ్లో అయితే 3 hours వరకు అదే ఇన్సిడెంట్స్ అయినాయి కాబట్టి. సో దానికోసం ఈరోజు నాగార్జున గారు అయితే బాగా ఇచ్చి పాడేయాలని నేను అనుకుంటున్నా. వాళ్ళకి ఎవరికి, అభయ్కి కానీ, యష్మికి, ప్రేరణకి, ఎవరెవరైతే పొగరు బట్టి బాగా కొట్టుకున్నారో నిన్న, వాళ్ళందరికీ ఈరోజు నాగార్జున గారు అయితే మంచిగా ఇచ్చేయాలి. వాళ్ళకి సీజన్కి సరిపడా ఒక్కసారి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంత ఇస్తారా లేదా అనే దానికోసం అయితే నేను ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నా. ఇంకా ప్రోమో కూడా రిలీజ్ చేస్తలేరు. ఏంది ఫస్ట్ వీకెండ్ ఈరోజు ఒక్క ప్రోమో కూడా రిలీజ్ చేస్తలేరు. సరే అది సరే, కానీ రేపు బిగ్ బాస్ ఎలిమినేషన్, ఫస్ట్ ఎలిమినేషన్. నేను ఆల్రెడీ చెప్పిన కదా నా థంబ్నెయిల్ పైన ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పేసి. ఎస్, నాకు ఫస్ట్ నామినేషన్స్ రోజు నాకు ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు మాత్రం ఈసారి ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి నా ఓన్ అనాలిసిస్ ప్రకారం, నా ఓన్ పర్స్పెక్టివ్ ప్రకారం నేను చెప్తున్నా. నాకు అంటే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నాం, బిగ్ బాస్ చూసినప్పుడు వాళ్ళు మనకి కంటెంట్ ఇస్తుండ్రా లేదా, ఫస్ట్ మనం ఇచ్చే ఏమంటారు, మనం వాళ్ళ గురించి ఒక మనిషి గురించి మనం ఆలోచిస్తున్నాము అని అంటే ఫస్ట్ వాళ్ళు మనకి బిగ్ బాస్లో కంటెంట్ ఇస్తున్నారా లేదా, దాని తర్వాత ఏమైనా టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళు 100% ఇస్తున్నారా లేదా అని చెప్పేసి. అది కూడా కాకపోతే అట్లీస్ట్ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఇంకేదో ఏదో ఒక రకంగా మనకి కనిపిస్తున్నారా అనే దాంట్లో మాత్రం అందరి సినారియో మనకైతే ఒకటే ఉంటుంది. ఎవరు మనని ఎంటర్టైన్ చేస్తుంటే, ఎవరు అక్కడ కంటెంట్ గొడవలు కానీ, లేకపోతే ఇక లవ్ ట్రాక్స్ కానీ, లేకపోతే ఫన్ కానీ, ఏదైనా సరే మనకి ఏదో ఒక రకమైన కంటెంట్ ఇస్తేనే మనము వాళ్ళని బిగ్ బాస్లో ఫర్దర్ వీక్కి వాళ్ళని చూడాలి అని అనుకుంటాం. లేకపోతే లైట్ ఈ వీక్కి ఇది చాలుగా మస్తు ఇచ్చేసినాం ఇక వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటాం. అట్లా నాకేముంది అంటే, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే టాపిక్ పైన అయితే ఈ వీడియో చేస్తున్నా కదా. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే నాకు ఫస్ట్ నా మైండ్లో తట్టింది, నామినేషన్స్ రోజు నేను అనుకున్నది, ఇప్పటి వరకు కూడా నేను అదే మాట పైన స్టిక్ ఆన్ అయి ఉన్నది, బెజవాడ బేబక్క. నేను గట్టిగా అనుకుంటున్నా ఈమెనే పోతుందని చెప్పేసి. అంటే నా వరకు, నా అనాలిసిస్ ప్రకారం, అంటే నా ఆలోచనల వరకు అయితే 100% ఈమెనే పోతుంది అంతే. ఇంకా నేను అనుకునేది అయితే ఇది. ఎందుకు అంటే టాస్క్లలో ఏం లేదు ఇప్పటి వరకు. అసలు మనం అందరినీ ఎక్కడో ఒక దగ్గర మనం అట్లీస్ట్ ఒక్క టాస్క్ అన్న వాళ్ళు ఆడడం చూసినాం. లైక్ ఇప్పుడు శేఖర్ భాష గారిని మొన్న 2 days చూసినాం, ఆదిత్య ఓం గారిని కూడా 2 days చూసినాం టాస్క్లలో. అండ్ ఫస్ట్ నుంచి 6 members ఎవరైతే 3 pairs ఉన్నారో వాళ్ళు ఆడడం అందరినీ చూసినాం. ఇప్పటి వరకు అసలు టాస్క్లలో పర్ఫామ్ చేయండి, అసలు వాళ్ళు టాస్క్ ఆడతారా లేదా, అసలు వాళ్ళ గురించి ఏంటి అనేది మనకు తెలియంది. ఒకటి మణికంఠ, ఇంకొకటి సోనియా. వీళ్ళిద్దరు మాత్రమే అసలు వీళ్ళ టాస్క్ పవర్ ఏంటి, అసలు వీళ్ళు ఆడతారా లేదా అనేది మనకి ఇంతవరకు తెలియదు. కానీ ఎక్కడో కొంచెం ఏమంటారు, కొంచెం అంటే ఆడతారు, మేబీ ఆడుతుండొచ్చు అని. ఎందుకంటే నిన్న బిగ్ బాస్ ఒకటి ఇచ్చిండు కదా లైవ్లో, వాళ్ళకి కావాల్సిన ఒక జెండా లాగా ప్రిపేర్ చేసుకోమని చెప్పి. అంటే మీకు కావాల్సిన ఒక జెండాని ఒక దాన్ని అనుకొని మీరు దాన్ని ప్రిపేర్ చేయండి, అది మీ లోగో లాగా, దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత దానికి ఒక నేమ్ ఇచ్చుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది కదా. ఇక్కడ సోనియా అయితే డమ్ అయిపోయింది. అసలు ఆమె ఉందో లేదో కూడా తెలియదు నిన్న బిగ్ బాస్లో. అంత రచ్చ జరుగుతుంటే నేను న్యాయం మాట్లాడుతూ అన్నది కానీ నిన్న న్యాయం లేదు, అన్యాయం లేదు, అసలు ఆమె లేనే లేదు.
ఆమె వేరే ఏదో దునియాలో ఉండే నిన్న. అయితే మణికంఠ మాత్రం నిఖిల్ మణికంఠ బేబక్క కాబట్టి మణికంఠ నిఖిల్కి బాగా సపోర్ట్ చేసిండు. అండ్ ఆ వాటర్ థీమ్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాన్ని డ్రాయింగ్ చేయడం, కటింగ్ చేయడం అంత బాగా చేసిండు. తక్కిన అందరైతే మనకు కనిపించిండు కెమెరాస్కి. అట్లా మణికంఠది ఏదో కొంచెం యాంగిల్ చూడడానికి వచ్చింది. అండ్ మణికంఠది ఏదైతే సింపతి అది నడిచిందో అది కూడా దానివల్ల కూడా జనాలకు కొంచెం మణికంఠ రీచ్ అయింది కాబట్టి మణికంఠ అయితే ఎలిమినేట్ కాడు అని ప్రస్తుతానికి అయితే నేను అనుకుంటున్నా. అండ్ బేబక్క ఎందుకు అనుకుంటున్నా అనేది నామినేషన్స్కి వచ్చిన రోజే నేను చెప్పిన బేబక్క ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి. అందుకే నేను ఆ తమ్నేల్ని ఇప్పుడు పక్కన పెడతాను. ఆ తమ్నేల్లో డేంజర్ జోన్లో ఉన్న బేబక్క అని చెప్పి కూడా నేను పెట్టినా అనమాట. అట్లా నాకు క్లారిటీ ఉంది ఆమె ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి. ఒకటి, ఇరిటేట్ చేస్తుంది మనుషులని, ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది ఆమెను చూస్తుంటే. అది ఎంత ఇరిటేషన్, ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే ఒక్క గిన్నె తోమి నిఖిల్ దగ్గరికి 10 సార్లు, లిటరల్గా 10 సార్లు పోయి చెప్తుంది. ఆ రోజేమో నిఖిల్ పాపం ఏదో అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నిఖిల్ని అవాయిడ్ చేసేసరికి నిఖిల్ ఏదో బాధలో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. 2 days బ్యాక్ ఇది లైవ్లో. నిఖిల్ ఏడ్చుకుంటూ కూర్చునేసరికి కొంతసేపు సోనియాతో మాట్లాడుతున్నాడు, కొంతసేపు విష్ణుప్రియతో మాట్లాడిండు అదే రోజు, కొంతసేపు యష్మి వాళ్ళతో మాట్లాడిండు. అంటే వాళ్ళు మాట్లాడకపోయినా పట్టుకొని అంటే సంచాలకులో వాళ్ళకి ఫేవర్ ఇవ్వలేడని చెప్పేసి అన్నారు కదా, ఆ సీన్లో అనమాట. నిఖిల్ అంత ఏడుస్తున్నా కూడా నిఖిల్ దగ్గరికి పృథ్వీతో మాట్లాడేటప్పుడు కూడా పోయి నేను ఇది ఉంది నాన్న, నాకు ఇది ఉంది నాన్న, ఇగో ఇది నేను చేసేసిన నాన్న, ఐఎమ్ డన్ నాన్న, ఓకే నాన్న, ఇగో ఇది అయిపోయింది నాన్న అనుకుంటూ చెప్పింది. నేను పర్సనల్గా నా పర్సనల్ ఇంటెన్షన్ చెప్తున్నా. నేను లైవ్లో బాగా గమనించి చూసిన ఒకటి చెప్తున్నా. ఆమె చేసిన పప్పు మాడిపోయింది. ఫస్ట్ డే ఏదైతే పప్పు గొడవ అయిందో బిగ్ బాస్లో, అదైతే అందరికీ గుర్తుంది కదా. ఆ పప్పు కాకుండా మళ్ళీ మొన్న ఒక రోజు పప్పు చేసింది ఆమె. ఆ పప్పు మాడిపోయింది. అప్పటికి నబీల్ అంటూనే ఉన్నాడు పక్కన, అది మాడిపోతుందేమో చూసుకోండి అక్క, అది మాడిపోతుందేమో చూసుకోండి అక్క అని చెప్పేసి నబీల్ అంటూనే ఉన్నాడు. అంటున్నా కూడా లేదు తమ్ముడు, లేదు తమ్ముడు, నాకు తెలుసు తమ్ముడు, లేదు 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 అని చెప్పేసి అన్నది. ఎప్పుడు నబీల్ పక్కకి వెళ్ళిపోతాడా అని చూసిందనమాట. చూసిన తర్వాత నబీల్ వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా పప్పు తీసుకుపోయి అట్లనే సింక్లో పెట్టేసింది. కుక్కర్ తీసి స్టవ్ పైన తీసుకెళ్ళి సింక్లో పెట్టింది. సింక్లో పెట్టి ట్యాప్ ఆన్ చేసి మొత్తం ప్రెషర్ పోయే వరకు ఇట్లా నైఫ్తో ప్రెస్ చేసి పెట్టింది. ఆ సింక్లో నుంచి తీసింది. కుక్కర్లో పప్పు ఏమంటే ప్రెషర్తోని అట్లానే ఉంది. అది సింక్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చి స్టవ్ పైన పెట్టింది. స్టవ్ పైన పెట్టి మళ్ళీ దాన్ని ఏదో కలిపి చేసింది. మాడిందా లేదా అని చూసింది. అది మాడింది. దాన్ని ఇంకో డిష్లోకి వేసింది. దాన్ని తాలింపు వేసింది. ఆ తాలింపు వేసింది పక్కకు పెట్టింది. అంతలోపు కిచెన్లోకి వీళ్ళు వచ్చిండ్రు. ఎవరు, సీత, నైనిక, వీళ్ళు వచ్చి గిన్నెలు కడగడానికని వీళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఉన్నంతసేపు అక్కడ టైంపాస్ చేసింది. ఆ మాడిపోయిన పప్పు కెమెరాకి కవర్ కావద్దు, ఎవరికి కనిపించద్దు, ఇంట్లో నామినేషన్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఆమెకు తెలియదు ఏంటంటే ఆమె నెక్స్ట్ వీక్ ఉండదు అని చెప్పేసి ఆమె అనుకోలేదు కదా, నామినేషన్ పాయింట్ కావద్దని చెప్పి అది పప్పు మాడిన పప్పుని అంటే మాడిన పప్పు పక్కకు పెట్టి నార్మల్ పప్పు అంతా తాలింపు వేసేసింది. తాలింపు వేసేసిన తర్వాత మళ్ళీ ఆ మాడిన పప్పు తీసుకెళ్ళి కుక్కర్ తీసుకెళ్ళి మళ్ళీ సింక్లో పెట్టింది. సింక్లో పెట్టి ఆ ట్యాప్ తీసింది. అది మాడిందంతా గీకేసి పాడేసింది. ఆ కుక్కర్ కూడా దోమలేదు. అబ్బా 2 సార్లు అట్లా సింక్లో పెట్టింది ఆమె. అట్లానే తీసింది. మళ్ళీ తీసుకొచ్చి ఫ్రెష్ పప్పు ఏదైతే చేసిందో తాలింపు వేసింది, అది మొత్తం ఆ కుక్కర్లో వేసింది. నాకైతే అట్లా నేను బిగ్ బాస్ హౌస్లో చూసిన. ఆమె రియల్ లైఫ్లో ఎట్లుంటుందో అది దేవునికే తెలుసు. కానీ అబ్బో నేను ఒకటే అనుకున్నా, చీ ఇక సింక్లో పెట్టుకొని వండుకొని తినోడేంది, మాడిందని నలుగురు దగ్గర ఒప్పుకుంటే నువ్వు నెక్స్ట్ వీక్ ఉంటావని నీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మా అంటే ఇంకో 2 నామినేషన్లు ఎక్కువ పడతాయి. నాకు ఆమె నచ్చలేదు. అంటే ఫస్ట్ రోజే నేను అనుకున్నా ఈమె ఎలిమినేట్ అయిపోతుంది ఈ నామినేషన్స్లో. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి బేబక్క అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఇవన్నీ చూసినాక నాకు అనిపించింది అంటే బేబక్కనే ఎలిమినేట్ కావాలి అని. అది రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. అవుతుంది అని ఫిక్స్ అయినా నేను నామినేషన్స్ రోజు.
కానీ ఈమె ఈ అందరూ తెలియక అదే పప్పు తిన్నారు కదా. హైజీనిక్గా ఉంటారు కొంతమంది, అట్లా పిచ్చి పిచ్చి చేస్తే తెలియక తినేస్తాం. అట్లా ఆమె అట్లా చేసేసరికి నాకు అనిపించింది, అబ్బా ఫస్ట్ నేను వెళ్ళిపోవాలి, ఇంత గలీజ్గా వంటలు చేసుకుంటా, మళ్ళీ నేను నా కిచెన్లో నేను వంట వేస్ట్ చేయట్లేదు, పాడు చేయట్లేదు, అది ఇదని మాట్లాడుతుంది. ఆమె ఇరిటేషన్ ఎక్కువ ఉంది, ఆమె సోది ఎక్కువ ఉంది, ఆమె కంటెంట్ లేదు, అసలు ఏం లేదు. అంటే అట్లీస్ట్ ఆమె రీల్స్ వేసుకుంటూ అంతమంది ఫాలోవర్స్ని పెంచుకున్న ఆమె ఆ రీల్స్ రకంగా నన్ను ఎంటర్టైన్ చేయొచ్చు కదా. పొద్దుట ఫోన్ పట్టుకుంటే సాయంత్రం అయినా సరే మనం రీల్స్ చూసుకుంటుంటే మనకు టైమే అర్థం కాదు. అట్లా మరి కనీసం ఆ రకంగానే ఎంటర్టైన్ చేసుకుంటే మేబీ ఒక 1 వీక్ ఛాన్స్ ఉంటుండేనేమో. ఇప్పుడు మణికంఠ విషయంలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసినాను. మనం సపోర్ట్ చేయడంలో తప్పేమీ లేదు. ఒక మనిషి డిప్రెషన్లో స్ట్రెస్లో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేద్దాము. సపోర్ట్ చేస్తే ఈ వీక్ నెక్స్ట్ ప్రూవ్ చేసుకుంటేనేమో ఉంటాడు, లేదనంటే అది మళ్ళీ మన చేతిలోనే ఉంది, ఉంచాలా బయటికి నెట్టేయాలా అనేది. అందుకనే ఒక్క ఛాన్స్ ఇస్తే, అంటే అంత డిప్రెషన్లో అంత స్ట్రెస్లో ఉన్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత బాధలు పంచుకోవడానికి ఎవరు లేరు, లైఫ్ లేదు అన్నారు కాబట్టి చలో మన చేతిలో ఏముంది, మనం ఏమి అది చేస్తలేం, ఒక ఛాన్సే కదా మనం ఇచ్చేది, ఒక ఓటే కదా మనం వేసేది. సో అట్లా మణికంఠకి సింపతి అంటే ఎవరికి నచ్చదు, కానీ సరే చిన్నపిల్లడు కదా, ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి ఎక్కడో అక్కడ మణికంఠకి నేను ఎట్లయితే ఆలోచించినానో మేబీ ఆడియన్స్ అందరూ కూడా అట్లనే ఆలోచించిండొచ్చు. ప్రస్తుతానికి నా అనాలిసిస్ ప్రకారం అయితే ఓటింగ్లో ఐ థింక్ విష్ణుప్రియ ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే విష్ణుప్రియ ఇప్పుడు ఏమంటారు ట్రెండ్లో ఉంది, అప్పటి నుంచి ఉంది. అంటే మిడిల్లో ఇట్లా కనిపించకుండా అట్లా పోలేదు కదా. ఉన్నప్పటి నుండి ఎప్పుడు ఏదో ఒక షోస్లోనో లేకపోతే ఇంకా దేంట్లోనో లేకపోతే యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ చేయడంలోనో ఏదో ఒక రకంగా విష్ణుప్రియ మనకందరికీ రీచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఓటింగ్లో విష్ణుప్రియ ఉండే. అయితే ఆ ఓటింగ్ కొంచెం తారుమారు అవుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో మణికంఠ కూడా వస్తున్నాడు, విష్ణుప్రియ కూడా, అంటే వీళ్ళిద్దరు షఫల్ అవుతూ ఉన్నారు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో. ఇది ఒక క్లారిటీ ఉంది. దీని తర్వాత శేఖర్ భాష గారు ఇన్ని రోజులు బయట ఇంత ఏమంటారు మీడియా ముందుకు వచ్చి ఆ ఇష్యూస్ అయినప్పుడు ఆ ఇష్యూస్ అన్నిటిని ఫేస్ చేసి అంత మంచిగా ఉన్నారు. అంటే శేఖర్ భాష కూడా ఈ మధ్య నోటెడ్ అయిపోయిండు కాబట్టి శేఖర్ భాష కూడా ఓటింగ్స్లో బాగానే ఉంటాడు. ఇంకెవరున్నారు నామినేషన్స్లో? నబీనా, మణికంఠ సింపతి పైన వచ్చేస్తాడు. సోనియా, ఇంకా ఎవరెవరు అనుకుంటున్నా సోనియా. 2 రోజులు కంటెంట్ ఇవ్వకపోతే ఇట్లనే మర్చిపోతారు పేర్లు. కంటెంట్ ఇస్తేనే పేర్లు గుర్తుంటాయి. అది వాళ్ళకి తెలిసి ఉండాలి, అరే కంటెంట్ ఇచ్చినాం కాబట్టి కొంచెం గుర్తున్నాము, కంటెంట్ ఇవ్వకపోతే మనం మర్చిపోతారు జనాలు అని చెప్పేసి. ఇట్లానే ఉంటే ఈమె నెక్స్ట్ టైం ఈమెనే వెళ్ళిపోతుంది ఇక పిచ్చిగా ఇట్లానే చేసుకుంటూ ఉంటే. అయితే ఏమంటారు సోనియా కూడా అంతో ఇంతో కొంచెం వాయిస్ రేజ్ చేసింది కాబట్టి ఈమెకైతే కొంచెం ఛాన్స్ ఉంటుంది ఉండడానికి. ఎందుకంటే బిగ్ బాస్కి కావాల్సిందే ఆ గొడవలు అవన్నీ కాబట్టి బిగ్ బాస్ టీమ్కి అదే ఎంటర్టైన్మెంట్. అంటే అది ఉంటేనే బిగ్ బాస్ టీమ్ ముందుకు నడుస్తుంది కాబట్టి షో. అందుకని ఏమైతే కొన్ని రోజులు ఉంటుంది అట్లా. అండ్ సోనియాకి ది బిగ్గెస్ట్ సపోర్ట్ ఉంది కదా. ఆల్రెడీ మనం గ్రాండ్ లాంచ్లోనే చూసినాం, ఆర్జీవి గారు తనకి ఏమంటారు వీడియో మెసేజ్ పంపించడము, అది నాగార్జున గారి షోలో గ్రాండ్ లాంచ్లో చూపించింది కదా. సో ఆర్జీవి సపోర్ట్ ఎట్లాగో సోనియాకు ఉంది కాబట్టి సోనియా సర్వైవ్ అవుతుంది, ఆమెది ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు లీస్ట్లో ఉంది, ఏ కంటెంట్ ఇస్తలేదు, ఏం చేస్తలేదు. ఆ మార్నింగ్ డ్యాన్స్ అన్నా చక్కగా ఆడతలేదు, ఆ ఇన్స్టా రీల్స్తో వచ్చింది, ఆ ఇన్స్టా రీల్స్ అన్నా ఏమంటారు ముందుకు చేస్తుందా అంటే అవి కూడా చేస్తలేదు. నా అనాలిసిస్ ప్రకారం అయితే నేను అనుకుంటున్నా, నాకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు బేబక్కనే ఉండే, బేబక్కనే వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. నాతో పాటు మీరు ఎంతమంది అగ్రీ అవుతారు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఎరోన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, బాయ్.